హాయ్ గైస్, నేను మీ కళ్యాణిరాజ్. వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ లైఫ్ స్టైల్ 1119. అందరూ బాగున్నారండి. ఇవాల్టి వీడియోలో అయితే మీకు జ్వరంతో ఉన్నవాళ్ళు రుచిగా ఒక ముద్ద తిందాం అనుకునే వాళ్ళు 2 ముద్దలు తినేటట్టుగా రసం చేయాలి అనుకుంటున్నాను. రసం రెసిపీ పెట్టాలనుకుంటున్నాను. నెక్స్ట్ ఇది డైలీ రొటీన్ వీడియోనే. అయితే ఇది ఎప్పటి వీడియో అంటే మండే రోజు నాకు ఫుల్లు ఫీవర్ అండి. ఎంత ఫీవర్ అంటే అసలు లేవలేకపోయాను. అంటే ట్యాబ్లెట్ వేస్తుండగా ఫీవర్ వచ్చేసింది. అదే రోజు హాస్పిటల్కి అయితే వెళ్తే బ్లడ్ టెస్ట్ చేస్తే బ్లడ్ ఇన్ఫెక్షన్ అని చెప్పారనమాట మండే రోజుకి. అది ఇక ట్విస్ట్ ఏంటంటే అంత ఫీవర్తో ఉన్నాను, బయట వాష్రూమ్లో పాము వచ్చేసిందండి. ఆ పాము వీడియో తీయడానికి కూడా నన్ను లేవలేకపోయాను అనమాట. మెల్లిగా ఇంకా లేచి లేవగానైతే ఎగ్ కర్రీ ఇక్కడ ప్రిపేర్ చేద్దామనేసి టమోటా, ఆనియన్స్ అనేవి ముందుగా ఇలా వాటర్ వేసి ఎందుకంటే ఇంకించేస్తున్నాను. గుడ్లు వేరుగా తీసేసానండి. నాకు ఫీవర్ కదా, టమోటా గ్రేవీ కర్రీలాగా అయిపోయిన తర్వాత గ్రేవీ తీసుకున్నాక దాంట్లో ఎగ్స్ వేద్దామని. అంటే ఎగ్స్ ఉంటాయి కదా, ఉడకబెట్టిన కళాయిలో కాకుండా వేరే కళాయిలోనే ఇలా పోపు పెట్టుకున్నాను అనమాట. టమోటా కూర్మలాగా పోపు పెట్టేసిన తర్వాత ఇక్కడైతే మా హస్బెండ్కి అయితే క్యారేజ్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. జ్యూస్ ఉంటుంది కదా, కొద్దిగా గ్రేవీ నేను తీసుకున్నాక ఆ గ్రేవీలోనే ఎగ్స్ అయితే వేసేసి అయితే ఇక్కడ బాక్స్ అయితే కట్టేస్తున్నానండి. ఇది ఫుల్ ఈవినింగ్ డైలీ రొటీన్ అంటే బాగుంటుంది. మార్నింగ్ 2 వీడియోసే తీసానమాట బాక్స్ కట్టినంత వరకు. అయితే దీని తర్వాత హాస్పిటల్కి వెళ్ళామండి. హాస్పిటల్లో అయితే వీడియోస్ ఏం తీయలేదులండి. వెళ్ళి వచ్చేసాక ఇంజెక్షన్ వేశారు. ఆ ఇంజెక్షన్ తోటి ఫుల్ రిలీఫ్ వచ్చిందండి. బాడీ కానీ ఫేస్ కానీ బాగా బబుల్ ఉండేది, అటువంటిది కొంచెం బబుల్ అలా తగ్గి ఫీవర్ కూడా బాగా రిలీఫ్ ఇచ్చిందని ఇంకా వచ్చి రాగానే పప్పు అనేది నానుకున్నాను. ఇంకా హెల్త్ బాగోలేకపోయినా ఇంట్లో పనులనే ఉంటూనే ఉంటాయి, ఖాళీ ఉండదు. అయితే పప్పు నానపాను. ఆ పప్పేమో హాస్పిటల్కి వెళ్ళి వచ్చేసరికి నానిందనమాట. గ్రైండర్ వేసుకున్నాను. ఇంకా ఈలోపు ఈవినింగ్ బన్నీబాబు వస్తాడు కదండి, బన్నీబాబు కోసం కొద్దిగా పాలైతే వేడి చేశాను. పాలైతే తీసేసి మళ్ళీ టీ పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇవి అయిపోయిన తర్వాత మా హస్బెండ్ ఏమో స్కూల్ నుంచి వచ్చేటప్పుడు శనక్కాయలు తినాలనిపిస్తుందని శనక్కాయలు తీసుకొచ్చేసరికి 5:30 అనుకుంటా అరౌండ్. రావడం 5కి అలా వచ్చారు. శనక్కాయలు తీసుకొస్తాను అనేసి అంటే తీసుకొచ్చారు. అయితే ఈ శనక్కాయలు ఫీవర్తో ఉన్న వాళ్ళు తినొచ్చా లేదనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది తినడం వల్ల మళ్ళీ ఫేస్ అనేది బాగా ఉబ్బిపోయిందండి. లాస్ట్లో వీడియో తీసుకున్నాను, సెల్ఫీ వీడియో పెడతాను, పోస్ట్ చేస్తాను. అది ఇంకా బన్నీబాబు శనక్కాయలు ఉడికిపోయాయి అనే టైంకి బన్నీబాబు కూడా వచ్చేసాడు స్కూల్ నుంచి. ఇంకా వచ్చి రాగానే హోంవర్క్ స్టార్ట్ చేశాడండి. ఫ్రెష్ అయిపోనన్నా ముందు అంటే లేదు నేను ముందు హోంవర్క్ చేసుకుంటాననేసి అయితే హోంవర్క్ మొదలెట్టాడు. ఇక్కడ ఏంటంటే లేస్తున్నాడు, రాగానే ఫ్రెష్ అప్ అవ్వకుండా కూర్చున్నాడు కదండి, ఒంట్లు తిప్పుతున్నట్లా ఉందంట, అందుకని లేచాడు. అయితే మీకు ఒక మంచి రసం షేర్ చేస్తానని చెప్పాను కదా, మనం ఫీవర్తో ఉండేటప్పుడు ఈ రసం చేసుకుంటే ఒక ముద్ద కూడా తినలేను అనుకున్న వాళ్ళు ఇంత అన్నం తినేస్తారండి, అంత టేస్ట్గా ఉంటుంది రసం. ఇది జీరా రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నా స్టైల్లో చేస్తున్నాను. ముందుగా ఒక కప్పు తీసుకొని అందులో కొద్దిగా కందిపప్పు, జీలకర్ర, ఒక 8 ఎండుమిర్చి వేసి ఇలా నానబెట్టేసి మంచి వాటర్ వేసి నానబెట్టుకోండి. కడగాలనుకుంటే క్లీన్ చేసుకోవచ్చు, లేకపోతే అందులో వాటర్ వేసి ఇలా పప్పు అనేది లైట్గా నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని ఇలా మిక్సీ పట్టేసేయండి. కొంచెం ముద్దలాగా ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మీరు ఏ గిన్నెలో అయితే ఆ రసాన్ని జీరా రసం ప్రిపేర్ చేయాలనుకుంటున్నారో ఆ బౌల్లో ఈ ముద్దనైతే యాడ్ చేసుకోండి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న కంటెస్టెంట్ని. దాని తర్వాత దాని మీద ఒక 3 సన్నగా తరిగిన టమోటా, కొత్తిమీర, నెక్స్ట్ కొద్దిగా చింతపండు గుజ్జు ఉంటుంది కదా, తీసేసి దాంట్లో ఉన్న రసాన్ని అయితే యాడ్ చేసుకోండి. పిప్పు అంతా కూడా నీట్గా రిమూవ్ చేసుకోండి. ఇప్పుడు దానిపైన కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకున్నాం కదా, అందులో ఉంటుంది కదా ముద్ద అనేది, దాంట్లో కూడా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా మిక్సీ గిన్నె కడిగేసి ఆ
వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అలా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక గ్లాస్ వాటర్ అనమాట. కొద్దిగా మరీ ఫుల్గా కాకుండా ఆ గిన్నె కొంచెం ఎల్తొచ్చేటట్టుగా పెట్టుకొని గ్యాస్ వెలిగించేసి గ్యాస్ మీద గిన్నెతో పాటు పెట్టేసేయండి. చూసారు కదా, గ్యాస్ మీద పెట్టుకున్న తర్వాత ఇవన్నీ కలిపేసి అవన్నీ వేసుకున్న తర్వాత ఒక స్పూన్తో నీట్గా కలిపేసేయండి. కలిపేసి ఇలా గ్యాస్ మీద పెట్టుకున్నాక ఒక 45 మినిట్స్ కానీ 40 మినిట్స్ కానీ మరిగించుకుంటే సరిపోతుంది చారు. అంటే అలా మనం పచ్చి చింతపండు గుజ్జు వేసుకున్నాం కనుక అలా 45 మినిట్స్ ఇలా బాగా కెరిలినట్లు చూసారు కదా, ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను. ఇలా కెరిలినట్లుగా మరిగించుకున్నాం అనుకోండి, పచ్చి వాసన చింతపండులో ఉన్న పచ్చి వాసన పోతుంది. మనం కందిపప్పు, నెక్స్ట్ జీరా, ఎండుమిర్చి అన్నీ వేసుకున్న ముద్ద ఉంటుంది కదా, అది చింతపండు పులుపుకి ఈ ముద్ద రెండు కలిపి మరగడం వల్ల చారు అనేది ఇంకా టేస్ట్ వస్తుందన్నమాట. ఈ ప్రాసెస్లో ఇంతవరకు చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. అయితే చూసారు కదా, నేను పెట్టిన వాటర్ కన్నా కొద్దిగా ఇంకింది 45 మినిట్స్ తర్వాత. ఇప్పుడు అది గ్యాస్ ఆపేసి పక్కన దించేసేయండి. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ ఆన్ చేసి పోపు గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోండి అన్నీ కూడా. ఆ పోపులోనే ధనియాలు ఉంటాయి కదా, ధనియాలు కొంచెం 2 చేతుల మధ్యలో పెట్టి క్రష్ చేసి వేయండి. నెక్స్ట్ ఎండుమిర్చి వద్దు, పచ్చిమిర్చి ఒక 2, కరివేపాకు, నెక్స్ట్ కొత్తిమీర వేసి బాగా వేయించుకోండి. అల్లం వెల్లుల్లి వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నాకు బాగా దగ్గు ఉంది కనుక నేను అల్లం కూడా వేసుకున్నాను పోపులోన. అల్లం వెల్లుల్లి అనేది మీ ఆప్షనల్. అయితే ఇలా పోపు పెట్టుకున్నాక పోపునైతే చారులో వేసుకోండి. ఇలా చారులో వేసుకుంటే మనకి జీరా రసం అనేది, జీలకర్ర రసం అనేది రెడీ అయిపోయినట్లే. చాలా టేస్ట్ ఉంటుందండి. ఇదే విధంగా మళ్ళీ ప్రాసెస్ కూడా ఎక్కువ ఉండదు. నేను చెప్తాను కదండి, అసలు మండే రోజు నేను లేవలేకపోయాను. ఒక ఇంజెక్షన్ వేసిన తర్వాత ఇంటికి వచ్చాక ఈ చారు అనేది చేసుకున్నాను. చక్కగా ఒక 5-6 ముద్దల అన్నం అయితే తిన్నానండి. అసలు పూర్తిగా తినలేనేమో అనుకున్నాను, ఈ రసం వల్ల తిన్నాను. అందుకనే మీరు కూడా ఇదే ప్రాసెస్లో, ఒకవేళ ఎప్పుడైనా బాగోలేదనుకోండి, వెదర్ బాగోకపోయినా, ఫీవర్ అయినా, దగ్గు జలుబైనా కూడా ఒక 2 ముద్దలు ఎక్స్ట్రా తినాలి అనుకుంటే ఈ రసం పెట్టుకోండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అన్నం కూడా తినాలనిపిస్తుంది. జీలకర్ర చారు ప్రిపరేషన్ చూసారు కదండి. ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అయితే ఫేస్ అంతా స్పెల్లింగ్ వచ్చేసింది. సెల్ఫీ వీడియో తీస్తానని చెప్పాను కదా, అదేనండి ఇది. చారు ప్రిపేర్ చేయక ముందన వీడియో ఇది. కాకపోతే అటు ఇటు దట అయిపోయిందనమాట. బాగా స్పెల్లింగ్ వచ్చేసిందండి. ఎందుకో మరి ఎప్పుడు ఫీవర్ వచ్చినా ట్యాబ్లెట్ వేయగానే తగ్గిపోయేది. ఈసారి అసలు ట్యాబ్లెట్ వేసినా, ఇంజెక్షన్ వేసినా తగ్గలేదు. విపరీతమైన ముఖమంతా నొప్పండి. బాగా ఏడ్చాను, ఎంతలాగా చిన్నపిల్లలాగా ఏడ్చేసానండి. 4 డేస్ అలా లేవలేదు. అంటే మధ్యలో ఇలా వంటలవి చేయడం, పడుకోవడం, వంటలవి చేయడం, పడుకోవడం ఇంకా తప్పదు కదా. అయితే దీని తర్వాత అయితే నేను జీలకర్ర చారు చేసుకున్నాను కదా నైట్కి. నాకుంది కదా అని వాళ్ళైతే చికెన్ కర్రీ తీసుకొచ్చుకున్నారు. వాళ్ళకైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేశాను. నెక్స్ట్ చికెన్తో పాటుగా నాకు దోశ వేయమ్మా అనేసి అంటే, ఎలాగో దోశ బ్యాటర్ ఫ్రిడ్జ్లో ఉంది. నాకు ఉదయాన్నే 8 గంటలకు ట్యాబ్లెట్ వేయాలండి, బ్లడ్ ఇన్ఫెక్షన్ది. అంటే 8 అంటే 8 గంటలకు కంపల్సరిగా వేయాలి. ఇంకా దోశ బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకున్నాను. అది ఉంది కదా అని వాడికైతే ఒక దోశ అనేది వేసుకున్నాను. దీని తర్వాత అయితే మరి వీడియోస్ అనేవి ఇంకెక్కడ షూట్ చేయలేదండి. వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.